సాహసోపేతమైనటువంటి నిర్ణయం హైడ్రాను ఏర్పాటు చేసి ప్రభుత్వ చేతుల్లోకి అక్రమంగా మారిపోయినటువంటి ప్రజల ప్రభుత్వ ఆస్తుల్ని తిరిగి చేపడుతున్న చరణంలో హైడ్రాకి యావత్ రాష్ట్ర ప్రజానికం జేజేలు పలుకుతా ఉన్నారు. తన మన భేదం లేకుండా హైడ్రా కమిటీ దురాక్రమణకు గురైనటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని వెనక్కి తీసుకొస్తున్న తరుణంలో వీళ్ళు మళ్ళీ కేటీఆర్ గారు వార్తల్లోకి వచ్చినారు. ఈ విషయాలు మాట్లాడే ముందు సంవత్సరం 2 సంవత్సరాల క్రితం జనవాడ ఫామ్ హౌస్లో జరిగిన తతంగం ఒక్కసారి మనం మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పత్రికా సమావేశంలో నాకు 111 జీవోలో కానీ FTL పరిధిలో కానీ భూములు లేవనే మాట చెప్తా ఉన్నాడు. ఆనాడు పిసిసి అధ్యక్షులు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు నీళ్లు ఉస్మాన్ సాగర్ కానీ అక్కడ తదితర ప్రాంతాల్లో చెరువులకు నీళ్లు రావాల్సినటువంటి నాలాది క్యాచ్మెంట్ ఏరియాలో ఫిరంగి నాలాని మొత్తం మూసేసి దాన్ని పూర్తి చేసి క్యాచ్మెంట్ ఏరియాని టోటల్ క్లోజ్ చేసి జనవాడ ఫాము నిర్మించడం జరిగింది. 1,00,000 చదరపు అడుగులతో ఫామ్ హౌస్ నిర్మితమైంది. ఇంద్రభవనం లాగా ఉండేటువంటి ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్లు, లాన్స్ తదితర అన్నీ కూడా సౌకర్యాలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే మనం అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ కిరాయికి తీసుకుంటాం, లీజుకు తీసుకుంటాం. ఇక్కడ కేటీఆర్ గారు ఫామ్ హౌస్లు లీజు తీసుకుంటా అన్నటువంటి కొత్త చరిత్రకి తెరలేపినారు. వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. పేరుకు మాత్రమే ప్రదీప్, ఇది బెనామీ పేరు మీద ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి కట్టకూడని చోట ఫామ్ హౌస్ కట్టుకోవడం, నాలాలు పూడ్చకుండా ఉండాల్సినటువంటి బాధ్యత కలిగిన పదవిలో ఉండి క్యాచ్మెంట్ ఏరియాలో నాలాలు పూడ్చడం, వారి అవసరాల కోసం ప్రజా అవసరాలని తొంగలో తొక్కి ఆ నాలాలను మూడ్చి జనవాడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ ఫామ్ హౌస్ తతంగంతా కూడా బయటికి తీసుకొచ్చి ఇది కట్టకూడని చోట కట్టినారు, తద్వారా ప్రజలకి నష్టం కలుగుతుందని చెప్పడం, ఆ తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కంప్లైంట్ చేయడం, ఆనాడు ఇది ప్రజల ముందుకు తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడమే కాకుండా 14 రోజులు జైల్లో పెట్టిన సందర్భం. అసలు అరెస్ట్ చేయకుండా యాక్ట్లు పెట్టి పైనుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ఆయన అరెస్ట్ చేసినట్టు తతంగం. ఆనాడు కూడా చేతులు దొరుకుని నాకు అసలు ఆ ఫామ్ హౌస్ సంబంధమే లేదు, మా మిత్రుడు ఫామ్ హౌస్ చెప్పడం జరిగింది. కానీ ఆనాడు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ అధికారి ఇచ్చిన రిపోర్ట్లో మాత్రం స్పష్టంగా ఆయన ఏం చెప్తాడంటే దీంట్లో further it is submitted that based on the investigation it is revealed that the accused persons have committed offences that they have loaded near the properties, residence premises of private persons and dignitaries including residing premises of Kalvakuntla Taraka Ramarao, Honorable IT Minister అని చెప్పడం జరిగింది. ఇది పోలీస్ శాఖ ఇచ్చిన రిపోర్ట్లో ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ అనే తేల్చడం జరిగింది. ఇవాళ నాకు కానీ నా కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఆస్తులు లేవని చెప్తా ఉన్నారు. ఇగో ఇన్ని సర్వే నంబర్లో కేటీఆర్ గారికి
మీకు అందజేస్తాం. ఇన్ని సర్వే నెంబర్లో కేటీఆర్ గారికి ఎఫ్టిఎల్ జోన్లో ప్రాపర్టీస్ ఉండకూడని చోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి. సర్వే నెంబర్ ఆధారంగా మీకు ఇప్పుడు అందజేస్తాం. ఉదాహరణకి పట్టాదారు పేరు కల్వకుంట్ల శైలిమ, సర్వే నెంబరు 645/7, 2 ఎకరాలు, 2.5 ఎకరాలు. మళ్ళీ 645/6లో 2.5 ఎకరాలు. శైలిమ పేరు మీద దాదాపుగా ఎన్ని ఎకరాలు ఉన్నాయో మీకు ఇవన్నీ కూడా అందజేస్తాం. ఇవన్నీ కూడా ఎఫ్టిఎల్ గ్రీన్ ట్రిబ్యునల్ జోన్లో ఉన్న భూములే. ఇవాళ పత్రికా సమావేశం చెప్తాను, నాకు కానీ నా కుటుంబ సభ్యులు లేవు, కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నాయని. ఇప్పుడు ప్రదీప్ రావు గారు కోర్టును ఆశ్రయించారు, జనవాడ ఫామ్ హౌస్ని కూల్చొద్దు అని. నేను తారక రామారావు గారిని అడుగుతున్నాను, ఎందుకు కూల్చకూడదు? చట్టానికి ఎవరు అతిథులు గారు, ఎవరు చుట్టాలు గారు? మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, మీ నాయన మంత్రిగా మీరు యథేచ్ఛగా ప్రభుత్వ భూముల్ని విధ్వంసంగా ధ్వంసం చేసి ఆక్రమించుకున్నటువంటి సందర్భాలు కోకోలోలు. అది ముఖ్యమంత్రి నుంచి మొదలుగా కింది స్థాయి కార్పొరేటర్ల వరకు. ఇవాళ మా నిజామాబాద్ పట్టణంలో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎవరు అంతా దోషులు చేస్తున్నారు? అంతా ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్పొరేటర్లు యథేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, పట్టాల్లో పేర్లు మార్చుకోవడం, ప్రైవేట్ పరం చేయడం. నేను అనిపిస్తే అప్పుడప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిందే ఆయనకు ముందు నుంచి కూడా ఈ భూముల మీద దృష్టి కన్ను ఉండింది. కొన్ని లక్షల ఎకరాలు హైదరాబాద్ చుట్టూ ప్రాంతంలో ఆనాడు నిజాం ప్రభుత్వ అవసరాలకు ఉంచిపోయినటువంటి కొన్ని లక్షల ఎకరాల భూమి మీద కన్నుబడింది. కాబట్టే ఉద్యమదార ముఖ్యమంత్రి ఆ భూములు కాజేసే కుట్రలో ఆయన ముఖ్యమంత్రి, ఆయన కొడుకులంతా కూడా ఈ రకమైనటువంటి విధ్వంసానికి పాల్పడ్డారని మీకు లిఖితపూర్వకం ఇస్తా ఉన్నాం. కేటీఆర్ చరిత్ర అంతా కూడా దీంట్లో ఉంది, మొత్తం ఈ పేపర్లలో. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఏ సర్వే నెంబర్ భూములు ఉన్నాయి, ఉండకూడని చోట ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి, కేటీఆర్ గారి, కేటీఆర్ కుటుంబ సభ్యులకి సర్వే నెంబర్ ఆధారంగా మీకు మేము ముందు పెడతాం. ఇంకా ఇవాళ ప్రజల్ని మొబ్బెపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదిగోండి వారి చిట్టా, వారి కుటుంబ సభ్యుల చిట్టా ఇన్ని పేజీలు ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.